ఈ రోజు మన ఫ్రాంక్లిన్ ఏమీ లేని ఒక బెగ్గర్ నుంచి అల్ట్రా రిచెస్ట్ పర్సన్ లాగా మారిపోబోతున్నాడు. పోయింది, అంతా అయిపోయింది. ఈరోజు మళ్ళీ నేను పేద పరిస్థితికి వచ్చేసాను. అదేంటంటే నేను ఎక్కువ డబ్బుల కోసం ఆశపడి బెట్టింగ్లో నా ఇంటిని పెట్టేశాను. దాన్ని నేను కోల్పోయాను. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనొచ్చేసి ఒక బెగ్గర్స్ ఉండే ప్లేస్లో అయితే ఉన్నాను. అబ్బా, ఇదేంట్రా బాబు, ఈ టైంలో వర్షం పడుతుంది. ఆ దేవుడు కూడా నన్ను కరుణించట్లేదు. అరే ఫ్రెండ్స్, ఇక్కడ ఉండడం నా వల్ల అస్సలు కావట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను బెడ్ పైన పడుకొని ఒక మంచి ఇంట్లో వెచ్చగా ఉన్నాను. ఇలా ఫుల్గా వర్షం పడితే ఈ వర్షంలో నా శరీరం తట్టుకోలేకపోతుంది. నేను ఎక్కడైనా సరే కొంచెం చోటైతే చూసుకోవాలి. ఎవరిదైనా ఒక ఇల్లునైతే వెతుకుదాం పదండి. అరే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా దూరం పరిగెత్తేసి ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇల్లు ఉన్నట్టుంది, ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. సరే ఫ్రెండ్స్ పదండి, ఈ ఇంట్లో వచ్చేసి ఎక్కడైనా సరే మనం పడుకోవడానికి ప్లేస్ ఉందేమో వెతికి చూద్దాం. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇక్కడ దోమలు కొన్ని ఉన్నట్టున్నాయే, సరిగ్గా నిద్ర పడుతుందో పట్టదో నాకైతే అర్థం కావట్లేదు. బేబీ, మీ అమ్మగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాం కదా. దిగు బేబీ. బేబీ, నువ్వైతే తాళం తీస్తూ ఉండు, నేను ఇక్కడ వైపు చూస్తాను. ఎవరైనా దొంగలిగిన పడే అవకాశం ఉంటుంది. అసలే మనది పెద్ద ఇల్లు. ఎవరు లేనట్టున్నారే. అరే, ఎవడురా నువ్వు? అరే అరే, లేవు, ఎవడురా నువ్వు? ఇక్కడ వచ్చి పడుకున్నావేంటి? అరే, వీళ్ళు వచ్చేసరే, ఇంటి వాళ్ళు అనుకుంటా. ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? సార్ సార్, నేను చాలా అంటే చాలా పేదవాడిని సార్. నాకు పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు. అయితే ఏంట్రా, నీకు పడుకోవడానికి ప్లేస్ లేదని మా ఇంట్లో నీకు బెడ్రూమ్ ఇవ్వమంటావా? చెప్పు. సార్ వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. అరే ఫ్రెండ్స్ పదండి. వీళ్ళైతే ఇంకా ఏమనలేదు. అరే గైస్, ఫుల్గా ఆకలిస్తుందబ్బా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కొంతమంది జనాలు అయితే కనిపిస్తున్నారు కదా. వీళ్ళకి ఒకసారి డబ్బులు అడిగి చూద్దామా? హలో సార్, హలో మేడం, కొన్ని డబ్బులు ఇస్తారా? ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది. ఇక్కడ చూస్తుంటే చాలా కూల్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి కదా. డస్ట్బిన్లలో ఉన్నాయేమో చూద్దాం. అరే, డోర్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇక్కడ కూడా ఒక అతను ఉన్నాడు కదా, అడుగుదాం. హలో సార్, కొన్ని డబ్బులు ఇస్తారా? ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది. నేను ఫోన్ మాట్లాడుతున్నా, అర్థమైతలేదా? ఏంద్రా నీ బాధ? అరే గైస్, అందరూ కూడా తిడుతున్నారు. అరే ఫ్రెండ్స్, చాలా సేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఫైనల్లీ నాకైతే ఒక వర్క్ అయితే దొరికింది. అదేంటంటే ఫెరారీ కంపెనీ ఉంది కదా, దాని దగ్గర విండోస్ క్లీన్ చేయమని ఒక అతనైతే నాకు డబ్బులు ఇస్తా అని చెప్పాడు. అందుకే విండోస్ అయితే క్లీన్ చేస్తున్నాను. బాబు, చేస్తున్నావా? చేయి, ఫాస్ట్ గా చేయి. ఇంకా కొంచెం సేపట్లో షోరూమ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పటిలోపు నువ్వు ఇది మొత్తం క్లీన్ చేసావంటే నీకు డబ్బులు ఇస్తాను. అమ్మయ్య ఫ్రెండ్స్, హోటల్లో బిర్యానీ తినేసి బయటకు వచ్చిన తర్వాత డ్రింక్ అయితే తాగుతున్నాను. అతను నేను ఆ విండోస్ ని క్లీన్ చేయడానికి డబ్బులు ఇచ్చాడు కదా, అవన్నీ కూడా నా ఫుడ్ కోసమే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను నా డ్రెస్ ను కూడా కొనుక్కోవాలి. ఎందుకంటే నా డ్రెస్ ను చూసి కొంతమంది అయితే వర్క్ ఇవ్వట్లేదు. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంది. దీంతో వచ్చేసి ఈ రోజు మొత్తం కూడా వర్క్ చేయమన్నా చేసేస్తాను. ఓ షట్, సారీ, మీటింగ్ కి కొంచెం లేట్ అవుతుంది. ఒక 30 మినిట్స్ పట్టేలాగా ఉంది. సార్, 30 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టేలాగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఏం డ్యామేజ్ ఎందుకు కూడా తెలియట్లేదు. అరే, ఏదో చూసుకోవారా? అసలు కారు బాగుందా లేదా అప్పుడే చూసుకోవాలి కదా. అరే ఫ్రెండ్స్, చుట్టుపక్కల తిరుగుతున్నాను, నాకు ఎక్కడ కూడా వర్క్ అయితే దొరకట్లేదు. అరే, ఇక్కడేంటి? ఇదేదో కారు పాడైపోయినట్టుంది. మనకు రిపేర్ చేయడానికి వస్తుంది కదా, ఒకసారి వీళ్ళకి అడుగుదామా? హలో సార్, కార్ పాడైపోయిందా? అవును. ఏంటి, నీకు రిపేర్ చేయడం వస్తుందా? అవును సార్, వస్తుంది. సరే, తొందరగా రిపేర్ చేయి. నేను రిపేర్ చేస్తే $1000 ఇస్తాను. ఏంటి, $1000? సరే సార్, నేనైతే ఫాస్ట్ గా రిపేర్ చేసి ఇస్తాను. ఏయ్ బ్రా, ఇన్ని రోజులుగా కారు నేను నడుపుతున్నాను, నాకే దీని గురించి సరిగా తెలియదు. నీకేం తెలుస్తుంది బ్రో? రిఫ్రెష్ ఇందుక దీంట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక వైర్ అయితే తెగిపోయింది. దాన్నైతే మళ్ళీ మనం అతికిచ్చేద్దాం. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే దీన్ని రిపేర్ చేసేసాను. సార్, మొత్తం అయితే రిపేర్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి, రిపేర్ అయిపోయిందా? ఏది ఒకసారి చూద్దాము. అరే, అవును సార్, ఇది మొత్తం వచ్చేసి రిపేర్ అయిపోయింది సార్. $1000 ఇస్తా అన్నా కదా, ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ పదండి, మనకైతే మొత్తానికైతే $1000 అయితే వచ్చేసాయి. ఓకే, ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇందులో వచ్చేసి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, అలాగే పేదవాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చేసి డ్రెస్సులు అయితే ఇక్కడ లభిస్తాయంట. ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా అంటే చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయి. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, మొత్తానికైతే ఒక షర్టు, అలాగే ఒక జీన్స్ ప్యాంటు, అలాగే షూస్, ఇవన్నీ అయితే కొనుక్కున్నాను. ఇవన్నీ కూడా నాకు $1000 లోనే వచ్చేసాయి అనమాట. సరే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఎవరికైనా ఏదైనా పని అడిగితే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఈజీగా ఇస్తారనమాట. ఇంతకు ముందు వచ్చేసి మన అవతారం అయితే చాలా అంటే చాలా చండాలంగా ఉండేది కదా, అందుకే ఎవరు ఇవ్వలేదు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రజెంట్ అయితే కొనుక్కున్నాను. ఇవి చాలా అంటే చాలా చీప్ డ్రెస్సులు. ఇంకా మనం ఫ్యూచర్ లో వచ్చేసి మన దగ్గర ఎక్కువగా డబ్బులు ఉన్నప్పుడు మంచి డ్రెస్ అయితే కొనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తిరుగుతూ ఇక్కడికైతే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. కన్స్ట్రక్షన్ వర్క్ లో వచ్చేసి ఎప్పటికీ కూడా చాలా మంది అయితే పడతారు కదా పని వాళ్ళు, అందుకే నేనైతే ఇక్కడికి వచ్చేసాను.
ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు. ఇందులో మనం ఎవరికైనా ఒకరికైతే అడుగుదాము మనకు కూడా పని దొరుకుతుందో లేదో అనేది. హలో సార్, ఇక్కడ పని దొరుకుతుందా? తమ్ముడు చూస్తే డ్రెస్ బాగున్నట్టుంది, ఇక్కడ పని చేస్తే డ్రెస్ పాడైపోతుంది. పర్వాలేదు, నేను వర్క్ చేస్తాను. దొరుకుతుందా చెప్పండి. తమ్ముడు ఇప్పటికిప్పటికి అర్జెంట్ పని అంటే ఏముందిరా, ఏమీ కనిపించట్లేదే. సరే, ఇదిగో ఇక్కడ ట్రక్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మన సిటీలో డంప్ యార్డ్ గుర్తుందా నీకు? డంపింగ్ యార్డ్ ఇక్కడ గుర్తుంది. కరెక్ట్ గా చెప్పు, గుర్తుందా లేదా? గుర్తుంది, కరెక్ట్ గానే గుర్తుంది. అయితే ఈ ట్రక్కులో చాలా అంటే చాలా చెత్త ఉంది, దాన్ని మొత్తం పడేసి ఈ ట్రక్కుని తీసుకురా, అప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను. సరే, ఇంతకీ ఎన్ని ఇస్తారు? ఇది చాలా చిన్న పని కాబట్టి నేను నీకు $500 కంటే ఎక్కువగా ఇవ్వలేను. సరే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, పదండి. మనం ఎలాగైనా సరే డబ్బులు అయితే సంపాదించుకోవాలి. ఇదిగో ఈ ట్రక్కులో చూస్తున్నారు కదా, మొత్తం చెత్త అయితే ఉంది. దీన్ని వచ్చేసి సిటీలో డంపింగ్ యార్డ్ అయితే ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి దీన్ని అయితే పడేసి రావాలంట. అరే, పోలీసులు వెంట పడుతున్నారు. పోనీరా, పోనీ ఫస్ట్ గా పోనీ, వాళ్ళకి అస్సలు దొరకదు. అరే నీ అల్లరి ఎక్కువ అవుతుంది, నువ్వు మాత్రం అల్లరి చేయకరా. పోతున్నాను కదా, కొద్దిసేపు వెయిట్ చేయి. అబ్బా ఊరి నాయను, పదండి వెళ్ళాలి. అరే, నాకైతే మనం దొరికిపోతామేమో అనిపిస్తుందిరా, ఎందుకంటే చాలా మంది పోలీసులు వస్తున్నారు. అరే నువ్వు నోర్మీరా, ముందు చాలా అంటే చాలా మంది పోలీసులు ఉన్నారు, రోడ్డుని కూడా బ్లాక్ చేశారు. అరే ఇప్పుడు ఏం చేయాలరా, ఇందులోనేమో మొత్తం డబ్బులున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ముందైతే ఒక డంపింగ్ యార్డ్ ఉంది, అందులోకి వెళ్దాం పదండి. అరే నీ ఐడియా సూపర్ రా, డంపింగ్ యార్డ్ లో ఎక్కువగా మనుషులు ఉండరు, మనం వచ్చేసి దీన్ని సేఫ్ గా ఇక్కడ దాచొచ్చు, ఇక్కడికి ఎవరు కూడా రారు. అరే అవునరా, నాకు కూడా అందుకే ఈ ఐడియా వచ్చింది. దిగు, దీన్ని వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా కుప్పలైతే ఉన్నాయి కదా, ఈ కుప్పలతో దీన్ని వచ్చేసి మొత్తం మూసేద్దాం. అరే ఇప్పుడు వచ్చేసి మొత్తం దీన్ని బాగా కప్పేశాం కదా, ఇప్పుడు వచ్చేసి ఎవరికి కూడా డౌట్ రాదు. అరే మనం రాత్రి సమయంలో వద్దాంరా, ఎందుకంటే ఇప్పుడు పోలీసులు వచ్చేసి ఎక్కడ చూసినా ఉంటారు. ఈ డబ్బుల్ని మనం అయితే తీసుకెళ్లడం చాలా అంటే చాలా కష్టం. పద, మనం వచ్చేసి రాత్రి సమయంలో ఒక కంటైనర్ తీసుకుని వద్దాం, దాంట్లో ఇందులో ఉన్న డబ్బులన్నిటిని అందులోకి వేసేసుకొని వెళ్ళిపోదాం. పద ఫ్రెండ్స్, ఫైనల్లీ డంపింగ్ యార్డ్ ప్లేస్ ఉంటుంది కదా, దానికి దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటి, పోలీసులు అయితే ఆపుతున్నారు. సార్, ఎందుకని మమ్మల్ని ఆపుతున్నారు చెప్పండి. ఎందుకంటే బ్యాంకుకు రావాల్సిన ఒక డబ్బులున్న వ్యాన్ ని ఒక ఇద్దరు దొంగలు కొట్టేశారు. హలో సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు చెత్త ట్రక్ నడిపిస్తున్నావా? సరే వెళ్ళు. అరే ఫ్రెండ్స్, అసలు వీళ్ళు ఎందుకు ఆపమన్నారు, ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, ఏమి కూడా అర్థం కావట్లేదే. సరే పదండి, మనమైతే పక్క నుంచి అయితే వెళ్దాం, ఎందుకంటే అసలు ఇది చాలా అంటే చాలా పెద్ద ట్రక్ కదా, ఇక్కడ నుంచి అయితే వెళ్ళడానికి రావట్లేదు. సైడ్ నుంచి అయితే కొద్దిగా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ మొత్తానికైతే డంపింగ్ యార్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా చెత్త అయితే ఉంది కదా, దీన్ని వచ్చేసి లోడ్ వచ్చేసి మనం కిందికైతే పంపిస్తే ఇందులో ఉన్న చెత్త మొత్తం అయితే కింద పడుతుంది. ఓకే, ఆల్ రైట్ గైస్, మొత్తం అయితే చెత్తను కిందికైతే పారబోసేసాను. ఓకే పదండి, ఇప్పుడు వచ్చేసి మనం ఈ ట్రక్నైతే అతనికైతే ఇచ్చేయాలి. అరే ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ వచ్చేసి గైస్, ఇక్కడ వచ్చేసి నాకు ఏదో వైట్ కలర్లో కనిపించిందే. అరే ఇది వచ్చేసి ఇక్కడ ఏదో కార్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఏదో కారు ఉందే, ఈ కారు కనిపించకుండా చుట్టూ ఇవేవో పెట్టినట్టున్నారు. ఫ్రెండ్స్ ఇంతకిందులో ఏముంది? అది చూస్తుంటే బ్యాంకుకు తీసుకువెళ్ళే క్యాష్ ఉంటుంది కదా, అలాంటి వ్యాన్ లాగా అనిపిస్తుంది. అరే నిజంగా అదే, ఇది వచ్చేసి చూడండి రూపీస్ సింబల్ అయితే ఉందన్నమాట. అరే ఫ్రెండ్స్, ఇందులో డబ్బులున్నాయే ఏంటి? ఒక్కసారి ఇక్కడ చెత్తనైతే బయటికి తీసేద్దాం. ఇది వచ్చేసి బ్యాంకుకు డబ్బులు తీసుకెళ్తారు కదా, అదే ట్రక్ అనమాట. ఓ నో, అరే గాయ్స్ ఇదిగో చూడండి, ఊరి దేవుడా, ఇందులో వచ్చేసి ట్రక్ నిండా డబ్బులే ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా $20 నోట్స్ అనమాట. ఈ ట్రక్ నిండా డబ్బులా, ఇండిగానే డబ్బులు. ఫ్రెండ్స్ అరే నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ డబ్బులోనే కదా, డబ్బులు అన్నిటిని మనం మన ట్రక్కులో అయితే నింపేసుకుందాం. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికైతే చుట్టుపక్కల ఎవరు లేరు కదా. ఇదిగో ఇప్పుడు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డబ్బులే. ఇదిగో చూడండి, ఒకటా రెండా, ఈ ట్రక్కు నిండా డబ్బులు, ఎన్నిగన డబ్బులున్నాయో కదా. వీటిని వచ్చేసి కింది నుంచి చూస్తే అస్సలు ఎవరికి తెలియదు అనమాట. పదండి, మనం ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఈ డబ్బులు ఉన్నాయి కదా, వీటిలలో ఈ డబ్బులన్నింటినీ నేనేంటంటే ఏదైనా ఒక ప్లేస్లో అయితే దాచి ఉంచుతాను. ఓకేనా? అరే ఫ్రెండ్స్, మనం దొరకకపోతే బాగుంటుంది. డబ్బులు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. పోలీసులకు తెలియకపోతే బాగుంటుంది. అరే ఇది చెత్త ట్రక్ కదా, పోనీ. అమ్మయ్య ఫ్రెండ్స్, నాకైతే ఆలోచించేసారు, ఎందుకంటే ఇది చెత్త ట్రక్ కదా, అందుకే దీన్ని అయితే వెళ్ళిపోమని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే
ఇలాగ ఒకలాగా పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాము. ఎందుకంటే ఇంతకుముందు మనం ఈ చెత్త ట్రక్ని తీసుకెళ్లేటప్పుడు చూశారు కదా, ఇది ఇప్పుడు వచ్చేసి అన్లోడ్ చేసి ఖాళీ ట్రక్ని తీసుకెళ్తున్నాం అనుకున్నారు. ఆల్ రైట్, ఇదిగో ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇదన్నైతే గుర్తుంచుకుందాం ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇందులో డబ్బులు ఉన్నాయి కదా, వాటన్నిటినైతే నేను ఇక్కడ గుంత తవ్వుతాను. ఇక్కడ ఈ ప్లేస్లో గుంత తవ్వి భూమిలో అయితే పాతి పెట్టేస్తాను ఓకేనా. అప్పుడు వచ్చేసి ఈ ట్రక్ని వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఇందులో ఉన్న కొన్ని డబ్బుల్ని తీసుకొని ఇలాంటి ట్రక్కుని ఒకటి కొనుక్కొని దాని నిండా డబ్బుల్ని పెట్టేసుకొని నేనైతే సిటీకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఒక ఇల్లునైతే కొనుక్కుంటాను. దాంతో పాటుగా కొన్ని కార్లను అలాగే సూపర్ బైక్లను వీటన్నిటినైతే కొనుక్కుంటాను. ఒక వారం రోజుల తర్వాత గైస్ మొత్తానికి నేను మీకు చెప్పాను కదా, చెప్పినట్టుగానే అక్కడ ఉన్న డబ్బులన్నింటినీ తెచ్చేసుకొని సిటీలో ఉన్న అతిపెద్ద మ్యాన్షన్ అయితే కొనుక్కున్నాను. అలాగే చాలా అంటే చాలా మంచి సూపర్ స్పోర్ట్స్ కార్స్ అలాగే బైక్స్ అయితే కొనుక్కున్నాను. వీటన్నిటికైతే నాకు ఒక వారం రోజుల టైం అయితే పట్టింది. అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, కార్స్ అన్ని కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సూపర్ స్పోర్ట్స్ కార్సే. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ కార్ అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే నాకైతే 3 days పట్టింది ఇది రావడానికి. సో చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసి ఇది గోల్డెన్ సూపర్ లాంగెస్ట్ స్పోర్ట్స్ కారు. అలాగే ఇది వచ్చేసి జీ వ్యాగన్. నేను ఆల్రెడీ ఒక అతనికి అయితే రిపేర్ చేశాను కదా, మీకు గుర్తుండే ఉంటుంది స్టార్టింగ్లో. అలాంటి కార్ని నేను కూడా కొనుక్కున్నాను, అది కూడా వైట్ కలర్లో. ఇది చాలా అంటే చాలా స్పెషల్ కార్ అనమాట. ఎందుకంటే ఇది ఈ సిటీలో కేవలం 3 మెంబర్స్తోనే ఉంది, అందులో నేను కూడా ఒక్కొన్ని. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది డైమండ్ కలర్ అయితే వేయించాను దీనికి. అలాగే కొన్ని రేరెస్ట్ బైక్స్ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి కొనుక్కొని ఇక్కడ పెట్టేశాను. ఇంకా కొన్ని గ్యారేజ్లు ఉన్నాయి కదా, గ్యారేజ్లో అయితే ఉన్నాయన్నమాట. అంతేకాదు ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఇది వచ్చేసి రోల్స్ రాయిస్ డైమండ్ కార్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పెషల్ కారు. అదేంటంటే నాకు బుగాటి కార్లు అంటే చాలా ఇష్టము. అందుకే చాలా బుగాటి కార్లు అయితే కొనుక్కున్నాను. ఒకటి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్, అలాగే ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ డైమండ్, అలాగే ఇంకోటి వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ ఎలిమెంటల్ అనమాట. ఇది కూడా బుగాటే, ఇక్కడ 2 ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్, అలాగే ఇది వచ్చేసి బ్లాక్ అండ్ yellow. అలాగే ఇంతే కాదు, ఇదిగో చూస్తున్నారు కదా థార్ కారు, ఇవన్నీ కూడా అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి. అలాగే హెలికాప్టర్స్ కూడా 3 కొనుక్కున్నాను. ఒకటి డైమండ్లో, అలాగే ఇంకోటి గోల్డ్, అలాగే ఇంకోటి వచ్చేసి నార్మల్గా బ్లూ అండ్ yellowలో. ఇటువైపు కూడా చాలా అంటే చాలా కార్లు అయితే ఉన్నాయి. ఒక్కటి కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ కలర్స్లలో. ఇది ల్యాంబోర్గిని కారు, తెలుసు కదా మీ అందరికీ. ఇంకా నా ఇంట్లో చాలా అంటే చాలా డబ్బులు అయితే ఉన్నాయి. ఇదిగో ఈ కారు ఉంది కదా, ఇది చాలా స్పెషల్ కారు. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.